వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కేంద్ర మంత్రుల మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఎటువంటి పరిష్కారం చూపకుండానే చర్చలు ముగిశాయి. దీంతో పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. మూడో విడత చర్చలు మార్చి 19న చండీగఢ్ లో జరగనున్నాయి. శనివారం రాత్రి చండీగఢ్ లోని మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ భవన్ లో దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, వినియోగదారుల వ్యవహారాల, ఆహార పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆర్థిక మంత్రి హర్బల్ సింగ్ చీమా, వ్యవసాయ శాఖ మంత్రి గుర్మిత్ కుడియాన్, ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి లాల్ చంద్ కటూర్చక్ సమావేశంలో పాల్గొన్నారు. రైతు నేత జగ్జిత్ దల్లేవాల్, సర్వాన్ సింగ్ పాందర్ తో సహా 28 మంది రైతు నాయకులు బృందం పాల్గొంది. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఏడాది పొడవునా జరుగుతున్న రైతుల ఆందోళనకు పరిష్కారం లేకుండానే రైతు నేతలకు కేంద్ర మంత్రుల బృందానికి మధ్య జరిగిన రెండో విడత చర్చలు ముగిశాయి. చర్చలు సానుకూలంగా జరిగాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. రెండు రైతుల సంఘాలతో జరిగిన చర్చలు సానుకూలంగా ఉన్నాయి. రైతుల సంక్షేమం మోడీ ప్రభుత్వానికి ప్రాధాన్యత. మేము రైతు నాయకుల అభిప్రాయాలను విన్నాం అని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రైతు నాయకులతో చర్చలు కొనసాగుతాయని వివరించారు. కేంద్ర మంత్రులు మరో 2 పంటలు ఎంఎస్పీ వర్తింపజేయకుండా అంగీకరించినట్టు సమాచారం. అయితే రైతు నేతలు నోటిఫై చేయబడిన 23 పంటలకు ఎంఎస్పీ కోసం డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఎటువంటి పరిష్కారము చూపలేదు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి చౌహాన్ తన మంత్రివర్గ సహచరులతో కలిసి దల్లేవాల్ నిరాహార దీక్షకు విరమించాలని కోరారు. అయితే దల్లేవాల్ తన వైఖరిలో దృఢంగా ఉండి అన్ని పంటలపై ఎంఎస్పీకి చట్టపరమైన హామీ లభించే వరకు తన నిరసనను కొనసాగిస్తానని ప్రకటించారు. కనీస మద్దతు ధరకు నిజంగా ప్రభుత్వం కట్టుబడి ఉంటే ఏడాదికి 25,000 కోట్ల నుంచి 30,000 కోట్లు కేటాయించాలని, ఆ మొత్తం కేటాయించడం పెద్ద సమస్య కాదని రైతు నేతలు స్పష్టం చేశారు. రైతు నాయకులు వివిధ పంటల సేకరణ పరిణామాలు, కొనుగోలు ధరలు, మార్కెట్ ధరలపై డేటాను ఉటంకిస్తూ వారి డిమాండ్లకు మద్దతు ఇచ్చే గణాంకాలు, పత్రాలను సమావేశం ముందు పెట్టారు. అయితే రైతులు పేర్కొన్న గణాంకాలకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాలకు మధ్య వ్యత్యాసాలు బయటపడ్డాయి. దీనిని పరిష్కరించడానికి కేంద్ర సంస్థలు రైతుల నుంచి డేటాను సేకరించాలని నిర్ణయించారు. మార్చి 19న జరిగే తదుపరి సమావేశంలో మరిన్ని చర్చలు జరుగుతాయని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన పంజాబ్ ఆర్థిక మంత్రి హర్బల్ సింగ్ చీమా మాట్లాడుతూ చర్చ ప్రధానంగా ఎంఎస్పీకి చట్టపరమైన హామీపైనే జరిగిందన్నారు. ఈ కీలకమైన డిమాండ్ పై అన్ని రైతు సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు అని ఆయన చెప్పారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.